లోకంలో ఉన్నదంతా నేత్రాశ, లోకాశ, జీవపు డంబం. అది లోకమని అర్థం. ఇలాంటి లోక సంబంధమైన ఆశలు ఉన్నవారు, అనగా ఈ మూడింటిలో కూడా లోకాశ, నేత్రాశ, జీవపు డంబం అనబడిన ఈ మూడింటిలో కూడా పాపమే ఉంది, కానీ దాంట్లో పవిత్రత అనేది ఏమాత్రం లేదు. కనుక అపవిత్రత కలిగిన పరిస్థితుల్లో ప్రజలు ఎవరైనా ఉంటే గనక వారు దేవుని ప్రజలుగా పిలువబడరు. అయితే అపవిత్రమైన లోకంలో నుండి పవిత్రమైన తన పాదసన్నిధికి వచ్చి వారి అపవిత్రమంతా కూడా పోగొట్టుకుని ఆయన చేత కడగబడి వారు పరిశుద్ధపరచబడినప్పుడు అప్పుడు వారు తన ప్రజలు అవుతారు.